నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతానండి. ఇది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నాది కనెక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది పీఎఫ్ ఇతర పెడదామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ఫైన్ సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక రీజన్ వల్ల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చండి, మనకి ఈపీఎఫ్ సంబంధించిన యొక్క సెప్టెంబర్ అక్టోబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి అప్డేట్ అవుతూ వస్తున్నాయి. అప్డేట్ అయినవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ అనేవి అప్డేట్ అయ్యాయి. ఎవరైనా ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు ఈ టైంలో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఓకే. అయితే చాలామందికి ఇంకో డౌట్ అయితే ఉండొచ్చు అనమాట, నవంబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్ కూడా ఇంకా పడాలి కదా అని చెప్పేసి చాలామందికి అంటే అడిగే అవకాశం అయితే ఉంది చాలామంది. నవంబర్ కాంట్రిబ్యూషన్ అనేది మనకి డిసెంబర్ 10వ తారీఖు నుంచి అప్డేట్ అవుతాయి అన్నమాట, ఓకేనా. 15వ తారీఖు నుంచి అప్డేట్ అవుతాయి. ఈ లోపు అయితే మనకి అప్డేట్ అవ్వు, ఇప్పుడు కూడా 15 తర్వాత అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. అయితే ఇప్పుడు ఎవరైనా ఫైన్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎంచక్గా చేసుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ అనేవి ప్రాపర్గా అయితే అప్డేట్ అవుతున్నాయి. ఇంకో ఒక 20-30% మెంబర్స్ అయితే ఉండొచ్చు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయాలనుకుంటే కనుక చెక్ చేసి సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్ పడితేనే మీరు సెటిల్మెంట్ చేయండి, ఎందుకైనా మంచిది. లేకపోతే ఇవి ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అంటే హెచ్ఆర్ కాంట్రిబ్యూషన్ వేసారా లేదా, మనం ప్రాపర్గా మనం ఈ డేట్ను బయటకు వచ్చాం కదా, ఆ డేట్ తర్వాత ఏమైనా వేసారా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. అట్లాంటి వాళ్ళు వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు కాంట్రిబ్యూషన్కి అండ్ మీరు చేసే సర్వీస్కి అంటే ఎగ్జిట్ డేట్కి మీకు మిస్ మ్యాచ్ అయితే కనుక మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. అక్టోబర్లో మీకు ఎగ్జిట్ అయ్యి వాళ్ళు నవంబర్ కాంట్రిబ్యూషన్ వేశారనుకోండి, అది ఇష్యూ అవుద్ది, మళ్ళీ బ్యాక్ చేసేందుకు ఇబ్బంది అవుద్ది అనమాట. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సెటిల్మెంట్ చేయండి. అందాక వెయిట్ చేయండి మీరైతేనే, మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక. లేదు నేను సెప్టెంబర్ వరకు చేశాను లేదా అక్టోబర్ వరకు చేశాను అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మీరు కాంట్రిబ్యూషన్ చెక్ చేసుకొని ఓకే సెటిల్మెంట్ చేసుకోండి, ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ అనేవి అప్డేట్ అయ్యాయి. ఓకే. ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని చూసి చెప్తానండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక వీడియో కామెంట్ చేయండి అండ్ పేజ్ తెలుసుకోవాలని అయితే కనెక్ట్ అవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా విషయాలు మీరు మళ్ళీ కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better